అదే చాలా మంది ఏం చేస్తున్నారంటే మన గేదెల రేట్లు కూడా పెరగడానికి కారణం తర్వాత ఏం చేస్తున్నారంటే వేరే విధంగా అమ్మేస్తున్నారండి. ఫోటోలు పెట్టి నాకు పంపించంటారు, నేను అలా కూడా అమ్మను. మీరు ఒక పూట ఖాళీ చేసుకుని డైరెక్ట్ వచ్చి 2 పూటలు చూసుకుని తీసుకుని వెళ్ళండి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర అనిల్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఒకసారి అయితే అడుగుదాం అన్నని. అన్న నమస్తేనా? నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు రైతులకు మరొకసారి మళ్ళీ అడ్రస్ ఒకసారి చెప్పరానా? మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్ అండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయండి? ఇప్పుడైతే 40 ఉన్నాయండి. 40 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఓకే, అన్ని కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించింది? ముర్రా తెల్లమారి ఉన్నాయండి, గ్రేడెడ్ ఉన్నాయి, జాఫర్బాడీ క్రాస్ ఉన్నాయండి. ఓకే, ఎట్లా ఉన్నాయండి ఇప్పుడు ఆంధ్రాలో మన రేట్లు? అంటే వర్షాల సీజన్ స్టార్ట్ అయిందా లేకపోతే ఇంకా ఈ నెలాఖరు కానీ ఇంకా తగ్గుముఖం పడతా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు 90,000 నుంచి 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయండి రేట్లు. ఓకే, ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుంది. రేట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 90,000 గేదె ఎన్ని పాలు ఇస్తుంది అన్న? రోజు మీద ఒక 8 నుంచి 10 లీటర్ల దాకా ఇస్తారు. రోజు మీద 8 నుంచి 10 లీటర్లు. ఓకే, మనకంటే రేటు పెరుగుతున్న కొద్దీ పాలు పెరుగుతాయి. ఇప్పుడు సైజ్ అండి, ఇప్పుడు హెవీ సైజ్ గేదెని తీసుకున్నారు అనుకోండి, ఓకే, రేట్ ఉంటుందండి. పాలు ఒక 6-7 వస్తాయండి. ఓకే, ఇప్పుడు మనకి పాలను బట్టి రేట్ లేదండి, హెవీ సైజుని బట్టి ఉన్నాయండి. సైజుని బట్టి రేట్ ఉంటుంది. అవును. ఓకే, ఒక్కసారి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఫస్ట్? ఇది 1,50,000 పడుతుంది అన్న. ఇది 1,50,000. 16 లీటర్ల పాలు గ్యారంటీగా అవుద్దన్న. 2 ఈత. ఒక 10 days ఉందండి డెలివరీ అవడానికి. ఇది ఇంకా ఇప్పుడు 10 రోజులు టైం ఉంటుంది అన్న. ఇప్పుడు మన దగ్గర అన్ని 10-15 రోజులు డెలివరీ అయ్యి ఉంటాయి. అట్లాగే డెలివరీ అయినా కూడా ఉన్నాయండి మన. ఓకే, 2 కూడా ఉంటాయి. 10-15 రోజులు అన్న. ఇది డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇప్పుడు దీనికి రొమ్ము పోయినా, రొమ్ము మీద చేయొద్దండి ఎవరు కూడా కొనుక్కునేవాళ్ళు. రొమ్ము పోయినా, గుడ్లమా ఇచ్చిన సగం ట్రాన్స్పోర్ట్ నేను పెట్టుకుంటే సగం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకుని నా గేదెని అప్పు చెప్పండి, సేమ్ మరి ఇదే టైప్ గేదెని ఇస్తానండి వాళ్ళకి. ఓకే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు హామీ ఇస్తున్నారు? హామీ ఇస్తారండి. ఓకే, ఈ 16 లీటర్ల పాలు 1,50,000. అవునండి. ఎన్నో ఈత ఉంటుంది అందాజ? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. 2వ ఈత. అన్ని కూడా మనకి 2వ ఈత 3వ ఈత గేదెలు ఉంటాయి అన్ని సెకండ్ లాక్టేషన్. ఇది 16 లీటర్లు అవుద్దండి. సేమ్ రేట్. సేమ్ రేటు అది అంతే అండి. ఓకే, ఇది కూడా 16 లీటర్ అన్న. ఇవి డెలివరీ అయినాయా? ఇవి ఒక వారంలో డెలివరీ అవుతాయి. ఇవి కూడా సేమ్? అవి డెలివరీ అయినాయి అండి. ఇవన్నీ కూడా డెలివరీ అయినాయి లోపల. ఓకే, చూసుకోవచ్చు. ఇవన్నీ డెలివరీ అయినాయి అన్న. పాలు ఎన్ని పాలు? ఇప్పుడు అయితే జున్ను పాలు ఒక 6 అవుతున్నాయండి. 6 లీటర్లు. దూడలు ఉన్నాయా? అన్నిటికీ దూడలు ఉన్నాయి. 6 లీటర్ల పాలు జున్ను పాలు అయితే అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ అన్న ఇటు సైడ్ ఇవి కూడా అవి 2 డెలివరీకి 1 రోజులు టైం ఉన్నాయండి. ఓకే, 1 వీక్ అయితే టైం ఉంది. అన్ని కూడా ఇక్కడ ప్రెగ్నెంట్. ఇది డెలివరీ అండి. ఇది డెలివరీ అయింది. ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తున్నాను అందాజు? ఇప్పుడు ఇది 6 అవుతుంది. 6. ఇది ఎంత అన్న రేట్? ఎంత పడుతుంది? ఇది 90,000 పడుతుందండి. 90,000. ఓకే, అది నేను చెప్తున్నాను కదండి. ఓకే, 90,000 తగిలింది. థర్డ్ లాక్టేషన్ ఈ టైప్ ఉందనుకోండి 6 అయిపోద్ది. కానీ కొంతమంది ఏం చేస్తారండి, ఈ టైప్ చూస్తారండి. ఓకే, ఈ టైప్ ఉంది 1,40,000, 1,50,000 రేంజ్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే 6, అదే 7 వస్తాయండి పాలు. ఇప్పుడు పెట్టుకుని కూడా ఇప్పుడు మనకి హెవీ సైజులు చూస్తున్నారండి బాడీలు. ఆ హెవీ సైజ్ చూసిన దాని మీద మిల్క్ హీల్డింగ్ ఇప్పుడు 1 లీటర్ తగ్గినా మీకు అక్కడికి వెళ్ళి 5 నిలబడిపోద్దండి ఇది. ఓకే, ఇవి 6-7 అన్న ఇవి 6 నిలబడుతున్నాయండి గ్యారంటీగా. ఇప్పుడు ఇది 90,000 అయితే మనకి ఉందండి. ఓకే, ఇది మనకి ఎన్ని రోజులు పాలు ఇస్తుంది అందాజ? ఎన్ని నెలలు? మనకి 8 నెలలు గ్యారంటీగా ఇస్తాయండి. కరెక్ట్గా మెయింటెనెన్స్, దానాలు మెయింటెనెన్స్. ఒక్కరోజు పాలు తీయపోయినా సరే పాలు పోతాయండి. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారని చెప్పాను కదా మీకు ఇందాక, కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్కర్ని పెట్టుకోవట్లేదు, వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు కొత్తగా పెట్టుకోవడానికి ఏముందండి, ట్రైనింగ్ ఉండదు. ఒక 2 నెలల దగ్గర ట్రైనింగ్ రాదు. పాలు సరిగా తీయకపోతే పాలు పుట్టవండి. షేప్ అని ఎంతుందండి, ఆ షేప్ ప్రకారం పాలు లాగాలండి వాళ్ళు. దానివల్ల ఇబ్బంది అయిపోయి పాలు తగ్గింది. దానివల్ల మెయింటెనెన్స్ తగ్గిపోయి 3 నెలలకే పాలు ఇవ్వడం మానేస్తున్నాయండి. ఓకే, మెయింటెనెన్స్లో ఉంటుందండి మెయిన్. వాళ్ళు లేవటానికి అని డీవార్మింగ్ అని ఇవన్నీ చేయించుకోవడం వల్ల మనకి గుడ్లు బాగుంటాయండి. అదే చాలా మంది ఏం చేస్తున్నారంటే మన గేదెల రేట్లు కూడా పెరగడానికి కారణం ఇవి ఒక 7-8 నెలలు పాలు పిండేస్తున్నారండి. కట్టించట్లేదండి. 6 నెలలు వచ్చేటప్పుడు కట్టింతే ఒక 3 నెలలు చూడప్పుడు పెట్టుకుని సగం రూపాయలు వస్తాయి. తర్వాత ఏం చేస్తున్నారంటే వేరే విధంగా అమ్మేస్తున్నారండి. అమ్మేసుకుని డబ్బులు వేసి మళ్ళీ కొత్తగా ఎదుర్కొంటున్నారండి. అందుకని గేదెలు తక్కువైపోయి మనకు రేట్లు పెరిగిపోయి రేట్లు పెరగడానికి కారణం ఇదండి. ఎవరు రీసైక్లింగ్ చేయట్లేదండి గేదెల్ని. అప్పట్లో పూర్వకాలంలో ఒకళ్ళ ఇంటికాడ 30-40 గేదెలు ఉన్నాయంటే అలాగే ఏళ్ల తరబడి పాలు తీస్తూ ఉండేవారండి. ఇప్పుడు అలా లేదండి. ఈ సంవత్సరం నాకు ఏది మళ్ళీ సంవత్సరం ఉంటలేదండి వేరే రైతు దగ్గర. అలా జరిగి ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మన దగ్గర తీసుకున్న ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో సెట్ అయిపోతున్నాయా? సెట్ అవుతున్నాయండి. తెలంగాణ బాగా సెట్ అవుతున్నాయి. ఆంధ్ర సెట్. ఎక్కడో ఒక 10 ఇచ్చిన కాడ ఒకటి ఎలాగా చిన్న ప్రాబ్లం వస్తుంది, దానికి రీప్లేస్ చేస్తున్నాం, మళ్ళీ సక్సెస్ అవుతుందండి. ఇబ్బంది లేదండి. గ్యారెంటీగా సక్సెస్ అవుతే మాత్రం అవుతున్నాయండి. ఏంటంటే మనం కూడా బోల్డ్ వెటనరీ డాక్టర్ పర్యవేక్షణలో గేదెలు ఎంచుకుని తెచ్చుకుంటామండి మేము. తెచ్చుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి జరుగుతుందండి.
ఓకే, ఎనీ టైం కూడా మన దగ్గర ఎన్ని గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి. ఈ సీజన్లో అయితే 50 వరకు 40-50 వరకు గేదెలు అందుబాటులో ఉంటాయండి. ఇప్పుడు 2 షెడ్లో కలిపి ఇంకో షెడ్ కూడా వేసాం కొత్తగానే. ఓకే, అది కూడా తీద్దామన్నా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మన సమ్మర్ సీజన్ లో ఎట్లా ఉందన్న బిజినెస్ ఎట్లా అయింది? సమ్మర్ సీజన్ లో రైతులు వచ్చారండి. గేదెలు కొద్దిగా రేట్లు ఎక్కువ అవడంలో కొద్దిగా మనం కూడా వారానికి 10 అలా వెళ్ళాయండి. అంటే ఎంత పడ్డాయి అందాజ రేట్లు? 130, 140, 160 కూడా అమ్మాయి అట్లా అమ్మాయి రైతులైతే. ఎందుకంటే పాలకు కావాలి డిమాండ్ వచ్చి తీసుకున్నారు. ఇప్పుడు ఈ నెలాఖరు నుంచి కొద్దిగా తగ్గుతాయండి. ఇప్పుడు ఇది ఈ నెలాఖరు పోతే 130, 135 ఆ రేంజ్కి వచ్చేద్దండి. ఓకే, ఇది వచ్చేసి 130కి ఆ రేంజ్కి వచ్చేద్దండి ఈ జూలై ఫస్ట్ వీక్ అలా. ఓకే, అంటే రేట్లు తగ్గుతాయి. గేదెలు ఎక్కువ వస్తాయి కదండి. ఇప్పుడు ఏముందండి, గేదెలు డెలివరీ టైం తక్కువ అండి ఇప్పుడు. దాని గురించి ఇబ్బంది అవుతుంది. అందులోనే మీ తెలంగాణ నుంచి కూడా చాలా మంది కొత్తగా డైరీ పెట్టుకున్న వాళ్ళు మేము చెప్పేవాడిని ఆల్రెడీ. మీరు చెప్పారు ఒక వీడియో చేసి కొత్తగా డైరీ వాళ్ళు వెళ్ళడం 3 రోజులు ఒక 3 వారాలు ఎక్కడో దిక్కిన ట్రైనింగ్ పర్పస్ మీద వెళ్ళి చూసుకుని గేదెలు రమ్మంటున్నాం కదండి. ఆ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చుకుని గేదెలు కొనుక్కుంటున్నారు. నెంబర్ 1గా ఇబ్బంది లేకుండా అవుతుందండి అది. ఇది వాళ్ళకి సెలెక్టింగ్ కానీ ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకోవడం కానీ పాలు పిండుకోవడం కానీ చాలా బాగా అవుతుందండి వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా? ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నా, కొత్తగా పెట్టే వాళ్ళకి షెడ్ గడ్డి స్టార్ట్ చేసిన పక్కన ఒక 2-3 డైరీలు తిరిగి వాళ్ళు ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఇక్కడ పాలు ఎన్ని గంటలు పిండుతున్నారు, దానాలు ఏ విధంగా వేస్తున్నారు, గడ్డి ఏ విధంగా వేస్తున్నారు, ఎండుగడ్డి ఏ టైంలో వేస్తున్నారు, పచ్చగడ్డి ఏ టైంలో వేస్తున్నారు, వీళ్ళు మెడికల్ పరంగా ఏం వాడుతున్నారు, మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు, ఇవి నేర్చుకున్న తర్వాత డైరీ రంగంలో రమ్మన్నాడు. ఎందుకంటే మనకి పిఎంజీబీ లోన్ వస్తుంది, లేకపోతే ఇంకోటి సబ్సిడీ లోన్ వస్తుంది, లేకపోతే ఇంకోటి ల్యాండ్ పెట్టి లోన్ తీసుకుంటున్నారండి. తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి ఇబ్బందులు ఏం పడకుండా మీకు ఇంత ట్రైనింగ్ ఒక్క నెల మనకి ఎలా ఈ షెడ్ కట్టడం 2 నెలలు టైం పడుతుంది. ఈ 2 నెలలు మన కొత్త షెడ్ పాలన దిక్కు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ షెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక ట్రైనింగ్ తీసుకున్నారు అనుకోండి. ఎందుకు ఇప్పుడు దీనికి మన జాబుల్లో ట్రైనింగ్ ఉండదండి, మనం వెళ్ళి నేర్చుకోవడం అండి. అంతే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళ నుంచి మనం వాళ్ళు నేర్చుకుంటాం, అలా నేర్చుకోవాలి ఈ డైరీ విధానంలో. కాబట్టి ఆ విధంగా చూసుకుని నేర్చుకుంటే ఎటువంటి లాస్ అవ్వరండి. ఒక 4 ఈటితో స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఒక 10 డేస్ పోయి మళ్ళీ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అలాగే ట్రాన్స్పోర్ట్లో కూడా ఇబ్బంది లేకుండా మనం అప్పచెప్తున్నామండి. ఒక 6 గేదెలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. వాళ్ళకి దారిలో ఏదైనా పీసీలు ఉంటే వాళ్ళు పెట్టుకోవాలంతే. టోల్ గేట్లు అన్నీ పెట్టుకుని మేము బండి పురమాయిస్తున్నామండి. ఏదైనా ఒక 5 లోపు కొనుక్కుంటే ఓన్లీ డీజిల్ ఇప్పించుకొని బండి పెడుతున్నామండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే. ఇక్కడ కూడా వచ్చిన రైతులకు కూడా రూమ్స్ ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ మనం ఏం దానా పెడుతున్నాం, అక్కడ వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ కాదండి, ఇక్కడ కూడా ఒక రోజు ఉంచుతున్నానండి నేను. ఏం దానా పెడుతున్నాం, ఈ గడ్డి ఎలా చేస్తున్నాం, ఇక్కడ గేదెలు ఎన్నిసార్లు కడుగుతున్నాం, ఇవన్నీ కూడా చూపించి వాళ్ళకి లోడ్ చేసి పంపడం జరుగుతుందండి. నవ్వుతూ వస్తున్నాడు రైతు, నవ్వుతూ వెళ్తున్నాడండి, ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ డైరెక్ట్ రమ్మన్నాం, గేదె 10-15 వేలు తగ్గించి 20 వేలు వరకు తగ్గించే పంపుతున్నాం. అలాగని మా దగ్గర అప్పు ఇవ్వడం జరగదండి. మీరు 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులు ఉన్నా సరే నాకు ఇబ్బంది ఏం లేదండి. రూమ్ ఉంది, పొద్దుట సాయంత్రం పాలు చూసుకోండి. మేము కొన్ని పైసలు కడతాం, కొన్ని తర్వాత ఇస్తామన్నా ఇది వద్దే నా దగ్గర జరగదని చాలామంది చేస్తున్నారు. అది ఒకటి నేను ఆన్లైన్ కూడా అమ్మనండి. ఫోటోలు పెట్టి నాకు పంపించంటారు, నేను అలా కూడా అమ్మను. మీరు ఒక పూట ఖాళీ చేసుకొని డైరెక్ట్ వచ్చి 2 పూటలు చూసుకుని తీసుకుని వెళ్ళండి, అంతే అండి. మనం మీరు డైరెక్ట్ రాకుండా నాకు ఆన్లైన్లో ఫోటోలు పంపన్నారు, మీరు నేను కరెక్ట్గానే పంపుతాను. అక్కడికి మన ఇద్దరికి ఇష్టం ఉన్న కాడ విరోధం వస్తుంది. అది నేను అదైతే చేయను, ఆన్లైన్ చేయను. తరిపి గేదెలు ఒకటి దొరకండి నా దగ్గర. నిండు చూడు గేదెలు ఒక 10 రోజుల్లో డెలివరీ అవుతాయి. డెలివరీ అయ్యి ఒక 1 వారం రోజుల్లో గేదెలు దొరుకుతాయండి. మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకుని 3 పూటల పాలు చెక్ చేసుకుని అనుభవం ఉన్న వాళ్ళని, మీ చుట్టుపక్కల ఉన్న డైరీ వాళ్ళని బతిమాలి, ఒకరోజు మాతో రండి అని బతిమాలని అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంచి గేదెలు, మంచి బ్రీడ్ లైను, బ్లడ్ లైను, అడ్డర్ క్వాలిటీ ఉన్న గేదెలు చూసుకుని, మంచి క్వాలిటీ చూసుకుని, 6 పళ్ళ మీద ఉన్న గేదెలు, 2 ఈత గేదెలు చూసుకుని మీరు అన్ని విధాలా ఓకే చేసుకున్న తర్వాత మాకు లోడ్ చేసుకుని పైసలు కట్టి మీరు తీసుకుని వెళ్ళొచ్చండి. అంత గ్యారెంటీ ఉంటుందండి మా దగ్గర. మేము ఇచ్చిన గేదె పాలు గేదె ఇచ్చాం కాబట్టి పాలు చూసుకోండి, అయినా పాలు దగ్గర నేను గేదెని రిటర్న్ చేసుకుంటాం. మై వచ్చినా, రొమ్ము ప్రాబ్లం వచ్చినా, గేదెకి ఏదైనా మెడికల్ పరంగా వచ్చినా సరే నేను గేదెని రిటర్న్ చేసుకుంటాను, మళ్ళీ వేరే గేదెని మార్చడం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఇప్పుడు దాకా కూడా చాలామందికి గేదెలు ఇచ్చాను నేను. ఒక 10 ఇచ్చిన కాడ 1-2 డిఫరెన్స్ వచ్చినా సరే రీప్లేస్మెంట్ చేసాం, ఎటువంటి ఇబ్బంది లేదండి. సక్సెస్ఫుల్గా భగవంతుడి దయ వల్ల అందరికీ మంచి గేదెలు ఇస్తున్నామండి మేము. ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులు 10 గేదెలు తీసుకునేమని వస్తున్నారు, లేకపోతే 4-5 లేదని ఇప్పుడు మీ అదే వచ్చిందండి ప్రాబ్లం. ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళు ఒక 10 గేదెలకి లోన్ పెట్టుకుంటున్నారు, కొటేషన్ చేయించుకుంటున్నారు.
వాళ్ళు 10 గేదెలు ఒకసారి తీసుకున్నారు. అలాగే కాదండి, ఒక 4-5 బ్యాచ్ తీసుకుని ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చానికి ఈ 15 రోజుల్లో ఇతను ఎంత అలా మెయింటైన్ చేయగలుగుతున్నాడో తెలిసిపోద్దండి. ఒక్క వారం రోజుల్లో గేదెలు మెయింటైన్ చేయగలుగుతాం లేదని తెలిసిపోద్దండి కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి. తర్వాత 15 రోజులు మళ్ళీ ఇంకో బ్యాచ్ పెట్టుకున్నారు అనుకోండి, ఇవి పాలు అక్కడికి వచ్చేటప్పటికి అవి కూడా లైన్లో పడతాయండి. ఈ మధ్యలో మీరు ఈ 10 గేదెలు ఒకసారి అటుకెళ్తారండి, మార్కెటింగ్ లేకపోద్దండి. మనం మార్కెటింగ్ లేకపోయింది అనుకోండి 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. మార్కెటింగ్ ఉంటే 70 నుంచి 90 రూపాయల దాకా వస్తుందండి. మెయిన్ మార్కెటింగ్ చూసుకున్నాకనే గేదెలు పెంచుకోవాలండి. ఒకసారి 10 గేదెలు కొనుక్కెళ్ళిపోతారు, 10 ఇన్ని తీసుకెళ్ళిపోతారండి. ఇక్కడ పాలు పిండేస్తారు, పాలు వేస్ట్ కదండి. ఇప్పుడు మనకి ఏ స్వీట్ షాప్కో హోటల్కో లేకపోతే ఏ అపార్ట్మెంట్లో ఇప్పుడు అందరూ కొత్తగా గాజు సీసాలతో డెలివరీ చేస్తున్నారండి, కొత్తగా వచ్చింది. అలాంటిది ఏదో పెట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటానండి. పాలు మిల్కింగ్ 100 రూపాయలు కొంటున్నారండి ఆ బాటిల్లో పెట్టి ఇచ్చి స్వచ్ఛమైన గేదె పాలు. అందులో స్కాన్ చేస్తే ఎవరి దగ్గర తీసుకున్నారో పాలు కూడా అది కూడా వచ్చేస్తుందండి. నిన్న మొన్న ఇన్స్టాలో చూసానండి నేను. మార్కెటింగ్ పెరిగిందండి, పాలు మార్కెటింగ్. ఎవరు ప్యాకెట్ పాలు కొనట్లేదండి, అందరూ స్వచ్ఛమైన గేదె పాలు తాగడానికి చూస్తున్నారు. ప్యాకెట్ పాలు ఎవరు తాగుతలేదండి. డైరీలు పెరగడం కూడా అదే కారణం అండి. ఓకే, మార్కెటింగ్ చూసుకున్న తర్వాత ఈ డైరీ రంగంలోకి వస్తే సక్సెస్ఫుల్ అయితే అవునండి. మార్కెటింగ్ లేకుండా రాస్తే ఇప్పుడు ఇబ్బంది కదండి. ఇప్పుడు కొనుగోలు లేకుండా మేము తెచ్చిపెట్టుకుని అనవసరం కదండి. ఇప్పుడు కొనుగోలు ఉన్నారు కాబట్టి కదండి. ఇప్పుడు పాలు కూడా మనకు అలాగే కొనుగోలు చూసుకుని మనం పెట్టుకోవాలండి. ఓకే ఓకే, మన దగ్గర గ్యారంటీ అంటే మనకి ఓన్లీ గుడ్లమాయ ఇవైనా పాల గ్యారంటీ? పాల గ్యారంటీ, పాలు కూడా చూసుకోమంటున్నాం అండి. మేము ఎప్పుడు మీకు ఇక్కడ 5 ఇచ్చి అక్కడికి వెళ్ళక 2-3 ఇచ్చి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే మరి ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నారు కదా, రీప్లేస్ చేస్తాం. ఈ మై అన్నది రొమ్ము ప్రాబ్లం అన్నది తెలియదండి. అది అయితే గ్యారంటీ ఇస్తున్నాం, పూర్తి గ్యారంటీ. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. అనిల్ అన్న డైరీ ఫామ్లో అయితే పూర్తి గ్యారంటీతో అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన అట్లాగే గ్రేట్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. అని ఒక్కసారి అడ్రస్ ఫోన్ నెంబర్ మరొకసారి చెప్పరా? మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మీరు గూగుల్ మ్యాప్లో కానీ అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి అని కొడితే డైరెక్ట్ ఇక్కడ తీసుకొస్తుందండి. గూగుల్ మ్యాప్లో పెట్టాం మేము. మా నెంబర్ వచ్చేసి 9912167572 9963447377 అండి. ఓకే, ఈ ఫామ్ అయితే ఇక్కడే ఉన్నది. ఈ పక్కన ఇల్లు మీదే కదా? ఇల్లు నాదండి. ఇల్లు ఫామ్ దగ్గరండి. వీళ్ళకి రూమ్ కూడా ఫెసిలిటీ కూడా రూమ్ కూడా అన్ని విధాలుగా ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ అన్ని విధాల ఫుడ్ అన్ని కూడా మనమే సమకూరుస్తాం. వాళ్ళు 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడైతే పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అన్న చెప్తున్నారు. అట్లాగే సుడి గేదెలు అయితే గుడ్లమాయ కూడా మనకి అన్న అయితే గ్యారంటీ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చూసుకోవచ్చు, అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 40 గేదెలు అయితే సేల్కున్నాయండి. రాజమండ్రి దగ్గర అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్కి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.